యయా వినా జగత్సర్వం సస్వజ్జీవనమృతం భవేదు జ్ఞానాదిదేవి యా తస్యై సరస్వత్యై నమో నమః. మరలా ఇంకొకసారి చెబుతాను. యయా వినా జగత్సర్వం సస్వజ్జీవన్మృతం భవేతు జ్ఞానాదిదేవి యా తస్యై సరస్వత్యై నమో నమః. ఈ శ్లోకాన్నే మంత్రరాజం అని కూడా అంటారు. వీణా సరస్వతి అంటే సంగీత సాహిత్యాలకి అధిష్టాన దేవత ఈ సరస్వతి అమ్మవారు. కనుక ఈ చక్కనైనటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి మంత్రానుష్ఠానాన్ని ఎవరైతే విధి విధానంగా చేస్తారో తప్పక సంగీతంలో ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా వాళ్ళకి సాహిత్యాభిలాష ఉంటే అందులో కూడా మంచి పరిణితిని చెందుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ శ్లోకాన్ని ఆదివారాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున సూర్యోదయానికి పూర్వమే లేవడం అనేటువంటిది ముఖ్య నియమంగా పెట్టుకోండి. ఆ రోజున ఏకభుక్తంగా ఒక పూట మాత్రమే భోజనం అన్నాన్ని తిని మిగిలిన 2 పూటలో కూడా పలహారం టిఫిన్ లాంటిది చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి నియమంగా మనం అవలంబించాలి. అలాగే 11 ఆదివారాలు దీన్ని పారాయణ చేయాలి. చేసినప్పుడు ప్రతి ఆదివారం కూడా 51 సార్లకి తక్కువ లేకుండా ఈ మంత్రాన్ని చేసుకోవాలి. ఇది సూర్యోదయ సూర్యాస్తమయ 2 సమయాల్లో కూడా చేసుకున్నా కూడా సత్ఫలితాలను ఇస్తుంది. కనుక తప్పకుండా 2 పూట్ల చేసుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక పూట చేసుకోండి. 51 సార్లకి తక్కువ లేకుండా ఈ జపాన్ని మనం ఈ మంత్ర అనుష్ఠానాన్ని చేయాలి. అట్లాగే 108 సార్లు కూడా చేయవచ్చు. ఒక పూటకి 108 సార్లు చెప్పున 2 పూట్ల కూడా 108 సార్లు ఈ మంత్రాజాన్ని పఠించడం వల్ల మీకు సరి అయినటువంటి గురువు లభించడం, మీరు చేసేటువంటి సంగీత సాధన అయితే ఏదైతే ఉన్నదో ఆ ద్విగుణీకృతం అవడం, సంగీత త్రిమూర్తుల తాలూకు అనుగ్రహాన్ని మీరు పొందడం అనేటువంటిది, మీకు నేర్పించేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమమైన మార్గంలో మీకు ఈ సంగీతాన్ని నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. సంగీత సాహిత్యాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని మీరు తప్పకుండా పొందుతారు. సంగీత జ్ఞానం చాలా అద్భుతంగా కలుగుతుంది. ఎందుకంటే త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టుగా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే. భక్తితో కూడుకుని సంగీత సాధన చేయాలి. అందుకు ఆ భక్తి మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే కేవలం ఆ సప్తస్వరాల్ని ఆశ్రయించి చేసేటువంటి సాధనే కాకుండా ఇటువంటి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేయవలసిన అనుష్ఠానాదులు కూడా చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. కనుక ఆ సంగీత త్రిమూర్తులే కాదు, ఇప్పుడు గొప్ప గొప్పగా వాళ్ళగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దేవతారాధన చేసిన వాళ్ళు. కనుక మనం కూడా సంగీత సాహిత్యాలయందు ఉన్నతిని చేరుకోవాలి అనే కోరిక కలిగినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ వీణా సరస్వతి యొక్క మహామంత్రరాజాన్ని పఠించి మంచి అనుభవాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఓం తత్సతు.